కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ కువైట్లో ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను ఇస్తారు. ప్యాకింగ్ ఉచితం, ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ఖైతాన్ మరియు మాలియాలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ ఎయిర్ కార్గో ద్వారా కువైట్లోకి వచ్చిన ఒక పార్సిల్ను తీసుకుందామని చెప్పి వెళ్ళిన భారతీయుడికి పెద్ద షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే రసాయనాలతో తడిపిన కాగితాలలో దాచి ఉంచిన 3.5 కేజీలకు పైగా మానసిక ఉద్వేగాలను కలిగించే పదార్థాలుగా అనుమానిస్తూ ఉన్న మాదక ద్రవ్యాలను ఎయిర్ కార్గో కస్టమ్స్ విభాగం ద్వారా అక్రమంగా తరలించేందుకు జరిగిన 2 వేరువేరు ప్రయత్నాలను కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ మరియు కెనడా నుంచి వచ్చిన 2 పార్సిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ల ఫలితంగా ఒక భారతీయ జాతీయుడిని అరెస్టు చేశారని చెప్పేసి ఇది మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను ఎదుర్కోవడంలో కస్టమ్స్ అధికారుల అప్రమత్తతను, అలాగే కస్టమ్స్ అధికారులు మరియు భద్రతా సంస్థల మధ్య ఉన్న సన్నిహిత సమన్వయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. మొదటి ఆపరేషన్లో ఎయిర్ కార్గో కస్టమ్స్ డిపార్ట్మెంట్లోని ఇన్స్పెక్టర్లు సాధారణ తనిఖీల సమయంలో వస్తూ ఉన్న ఒక సరుకు పైన అనుమానం పెంచుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా సుమారు 790 గ్రాముల బరువు ఉన్న రసాయనాలతో నానబెట్టిన 100 కాగితాలు బయటపడ్డాయి. రెండవ కేసులో కస్టమ్స్ దర్యాప్తు మరియు పరిశోధన విభాగం ముందస్తు సమాచారం ఆధారంగా మరో విమాన సరుకు రవాణాను అడ్డగించింది. మానసిక ఉద్వేగాలు కలిగించే మాదక ద్రవ్యాల పదార్థాలను దాచడానికి ఉపయోగించే ఒక కొత్త పద్ధతి అయిన ఒక పుస్తకంలో దాచి ఉంచిన అనుమానిత రసాయన పదార్థంతో తడిపిన ముద్రిత కాగితాలను ఇన్స్పెక్టర్లు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న ఈ యొక్క పదార్థం బరువు 2.72 కేజీల బరువు ఉంటుందని చెప్పేసి, అలాగే ఈ యొక్క 2 సరుకులు తీసుకోవడానికి వచ్చిన భారతీయుడిని అధికారులు అరెస్టు చేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఆ యొక్క భారతీయుని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు డబ్బు ఎక్కువ ఆశ చూపుతారు. దయచేసి ఇటువంటి మార్గాలలో ఎవరు వెళ్ళవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.